పార్వతమ్మ మావ కొడుకు పొరదానా గంగమ్మ నవ్వులున్నాయి పార్వతమ్మ గౌరమ్మ సేవలున్నాయి గంగమ్మ నవ్వులు నవ్వినట్టయితే పార్వతమ్మ గౌరమ్మ సేవ చేసినట్టయితే దేవి పార్వతి నీకు వరమందు కొడుతారమ్మా వరపుత్రికలమ్మ 108 సంతానం అన్నాడు 108 సంతానం అనగా పార్వతమ్మ సంబరపడటానికి సంగరవుతాడు శంకరుడు ఏం నోళ్ళు అంటూ ఉన్నాడు పార్వతమ్మ గంగమ్మ నవ్వులు గౌరమ్మ సేవలు అన్నాడు మరి మీ ఇంటికాడ దుర్గమ్మ కొడుకు కొలిపితే ఈడ దుర్గమ్మ మెచ్చే సకల సామాన్లు పెట్టింది మరి శంకరుడు నాయన ఏమంటా ఉన్నాడు మళ్ళా పార్వతమ్మ గంగమ్మ మెచ్చే సీదులు కావాలి గౌరమ్మ మెచ్చే సీదులు సకల సామాన్లు కావాలన్నాడు దేవి పార్వతమ్మ మావ కొడుకు కొరదానా పార్వతమ్మ మావ కొడలు కొడదానా కాకులున్నాయి పార్వతమ్మ నల్ల ముసలున్నాయి కొరకులను తల్లి బంగారి మొంటలాట ఇరిసేటి పల్లమ్మ దూసేటి దువ్వాళ్ళు పూలు పుష్పాలని ఎల్ల వెలిగిండు దేవి పార్వతమ్మ గంగమ్మ మెచ్చే సీదులో పట్టింది తల్లులారా గౌరమ్మ మెచ్చే సీదులో పట్టింది శంకరుడు పార్వతమ్మ గంగమ్మ నోవడానికి ఇటు పోదామన్నాడు పార్వతమ్మ గంగమ్మ నోములో అలాంటే పార్వతమ్మ గౌరమ్మ సేవ చేయాలంటే పాలిటి గంగనదికి పోవాలన్నాడు గంగనదికి పోవాలంటే బిడ్డ శంకరుడికి నాయన తాతల నాటి రథం ఉన్నది తమిళనాడు రథం గిట్ల ఉయ్యాల లెక్కన శంకరుడికి రథం ఉన్నది ఇక రథాన్ని పట్టుకున్నారు బిడ్డ శివపార్వతులు ఎల్లగుడిరు రథం ఎక్కిరు రథాన్ని బిడ్డ శంకరుడు ఎల్ల చెప్తా ఉన్నాడు ఆకాశమందు గదా